మనకి గ్యాస్ సిలిండర్ ఇస్తా అని హామీ ఇచ్చారు. అది ఇప్పుడు ప్రస్తుతానికి మిడిల్ క్లాస్ వాళ్ళకి లేదు అని మళ్ళీ చెప్తున్నారు. దీని గురించి కారణాలు ఏంటి సార్? యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అనేవి ప్రధానం. అవి కాకుండా కూడా కొన్ని పథకాలు వాళ్ళు అనౌన్స్ చేశారు. ఈ 6 గ్యారంటీల్లో గృహజ్యోతి అంటే 200 యూనిట్ల వరకు ఇండ్లకు సంబంధించిన విద్యుత్తు ఫ్రీగా ఇస్తారు. తర్వాత మహాలక్ష్మి పథకం, అది బస్సులో ఫ్రీ ఒకటి, 2500 పర్ మంత్ 45 ఏళ్ళ దాటిన స్త్రీలకి. తర్వాత 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్. ఇది ఈ 3 కలిపి మహాలక్ష్మి పథకం. ఇక రైతు భరోసా 15,000 సంవత్సరానికి రైతులకు, కౌలు రైతులకు. తర్వాత 12,000 సంవత్సరానికి రైతు కూలీలకు. వరి పండిస్తే 500 బోనస్. ఇక మూడవది ఇందిరమ్మ ఇల్లు, ఇంటి జాగాలు 250 చదరపు అడుగులు ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకి. అది కాకుండా ఇంటి జాగా ఇచ్చి కట్టుకోవడానికి 5 లక్షలు డబ్బులు ఇస్తారు. అది కాకుండా చేయూతలో వికలాంగులకు కావచ్చు పెన్షన్ ఇవన్నీ ఇస్తారు. మామూలుగా వృద్ధులకి 4,000 పెన్షను, అది కాకుండా వికలాంగులకి వీళ్ళకందరికీ ఇస్తారు. దాంతోపాటు ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీని చేశారు. ఇక 6వది యువ వికాసం. దీంట్లో విద్యా భరోసా కార్డు 5 లక్షల వరకు ఉంటుంది. అది కాకుండా ఎవరి మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని పెడతారు. ఇది 6 గ్యారంటీల సంబంధించిన పథకాలు. ఇందులో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అభయహస్తం ప్రజాపాలన దర్ అనేది స్టార్ట్ చేశారు. ఈ రోజు నుంచి ప్రజాపాలన స్టార్ట్ అవుతుంది. అధికారులు, నోడల్ అధికారులని ఏర్పాటు చేశారు ప్రతి జిల్లాకి. దీనికి సపరేట్గా ఈ 6 పథకాలకు సంబంధించి అభయహస్తం ప్రజాపాలన దరఖాస్తు అనే పేరుతో 6 పథకాలకి ఒకే ఫామే ఉంటుంది. ఆ ఫామ్లో టిక్ ఇవ్వాలి. ఏ పథకానికి మేము సూట్ అవుతాము, మాకు ఈ పథకం వర్తిస్తుంది అనేది టిక్ ఇస్తూ వెళ్ళాలి. ఆ టిక్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క పథకానికి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ గృహజ్యోతి 200 యూనిట్లు కావాలంటే ఒకటి ఆధార్ కార్డు ఉండాలి, తర్వాత వైట్ రేషన్ కార్డు ఉండాలి. దాంతోపాటు ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు, మీకు ఎంత విద్యుత్ శక్తి మీరు వాడుతున్నారు, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. అట్లాగే మహాలక్ష్మి బస్సు ఎట్లాగో మనకు ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అది ఆధార్ కార్డు ఉంటే చాలు, ఎనీ గుర్తింపు కార్డు, ఇంకేం కార్డులు అవసరం లేదు. దానికి కూడా స్మార్ట్ కార్డులు త్వరలో ఇచ్చేస్తారు. ఇచ్చినాక స్మార్ట్ కార్డు ఉంటే సరిపోతుంది. ఇక 2,500కి రేషన్ కార్డు కంపల్సరీ. ఇక ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ గ్యాస్ 500, అది మళ్ళీ చెప్తాము 500. ఇక రైతు భరోసాకి రైతు సాగు చేస్తున్నట్టు ఆధారాలు, తర్వాత ల్యాండ్ పట్టాదారు పాస్ పుస్తకాలు, తర్వాత అది మందే అని చెప్పడానికి ఆధారాలు, ఇవన్నీ పెట్టాలి. అట్లాగే కౌలు రైతులైతే ఎంత విస్తీర్ణం చేసుకున్నారు, ఏ రైతు దగ్గర చేసుకున్నారు, దానికి సంబంధించిన పాస్బుక్, దాని డాక్యుమెంట్స్. ఇక కూలీలు 12,000 రైతు కూలీలు కాబట్టి వాళ్ళకి ఉపాధి హామీ కార్డు ఉండాలి. ఉపాధి హామీ కార్డు ఉంటేనే రైతు కూలికి ఈ 12,000 వర్తిస్తుంది. దాంతోపాటు వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ వైట్ రేషన్ కార్డు అయితే కంపల్సరీ. అట్లాగే చేయూతకి వాళ్ళ ఇంట్లో ఎవరికి కూడా ఇన్కమ్ 10,000 పైన రూరల్లో, 15,000 పైన అర్బన్లో మించకూడదు. ఏజ్ చూస్తారు. అట్లాగే ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కారు ఉన్నా కానీ, ఉద్యోగం ఉన్నా కానీ ఇవ్వరు, అవన్నీ చూస్తారు. ఇక యువ వికాసం, దీనికి కూడా రేషన్ కార్డులు ఇవన్నీ చూస్తారు. ప్రతిదానికి రేషన్ కార్డు పెట్టారు. రేషన్ కార్డు అనేది ఒక ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు 90 లక్షల రేషన్ కార్డులే ఉన్నాయి తెలంగాణలో. పాపులేషన్ ఏమో 3,85,00,000. రేషన్ కార్డులకి, వైట్ రేషన్ కార్డులకి అప్లై చేసిన వాళ్ళ సంఖ్య 2,85,00,000. సో ఇప్పుడేమో ఉండేదేమో 90 లక్షలే. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డులను ఇవ్వలేదు. కొత్తగా పెళ్ళిళ్ళు ఉంటాయి, కొత్తగా కాపురాలు పెట్టుంటారు, కొత్తగా బీపీఎల్ కిందకి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కొంతమందికి డెవలప్మెంట్ ఉండొచ్చు 10 ఏళ్లలో, వాళ్ళకి అవసరం లేకపోవచ్చు. ఇలాంటివన్నీ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే
దీనంతా చేయడానికి తగిన సమయం లేదు వాళ్ళకి, ఎందుకంటే లోక్సభ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. సో ఎన్నికల లోపల ఇవి కనీసం కొంతైనా అమలుకు నోచుకుంటే కానీ వాళ్ళకు ఓట్లు పడవు. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ కూడా స్ట్రాంగ్గా వ్యతిరేకిస్తున్నాయి. అంటే ఈ పథకాలన్నీ చెప్పి మీరు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు, మీ పథకాలు మీరు అమలు చేయలేరు, అందుకనే మీరు అప్పుల గురించి మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ వాదన. అందులో వాస్తవం కూడా కొంత ఉంది. ఎందుకంటే ఈ పథకాలకు అన్నిటికీ దాదాపు 1 lakh crores 1,00,000 కోట్లు పర్ ఇయర్ అవుతుంది. ఆదాయం ఏమో తెలంగాణ ఆదాయం రెవెన్యూ చూస్తే 1,50,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్కి ఉంది. అందులో 1,00,000 దీనికే పోతే ఇంకా ఉద్యోగులకి శాలరీలు ఇవ్వాలి, గవర్నమెంట్ రన్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారు? కాబట్టి ఆల్రెడీ 6,71,000 కోట్లు 10 ఏళ్లలో అప్పు చేశారనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా అమలు చేస్తే ఒక సమస్య, అమలు చేయకపోతే ఒక సమస్య. ఇప్పుడు గ్యాస్ సిలిండర్కి సంబంధించి 500 గ్యాస్ సిలిండర్ ఇస్తారు అందరికనే అనుకున్నారు, వాళ్ళు స్పెసిఫిక్గా అప్పుడు చెప్పలేదు. అందుకని మిడిల్ క్లాస్ ఉమెన్ కూడా ఓట్లు కాంగ్రెస్కి వేయడానికి కారణం ఏంటంటే ఒకనొక రోజున 500కి ఇస్తారని. ఇప్పుడు ఒక ఫ్యామిలీకి యావరేజ్లో 2 సిలిండర్లు పర్ మంత్ అవుతాయనుకుంటే కొంచెం మంచి ఫ్యామిలీకి, లేదా చిన్న ఫ్యామిలీకి అయితే ఒక సిలిండర్ మినిమం అవుతుంది. సో దానికి దాదాపు 1000 రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ 2 సిలిండర్ వాడే వాళ్ళకైతే 2,000 పర్ మంత్కి, ఇప్పుడు 500 అనుకో 1000 రూపాయలు అక్కడ మిగులుతుంది. ఇది ఒక పెద్ద భారం. అందుకని దీని మీద ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడేమో వైట్ రేషన్ కార్డు బీపీఎల్ కింద. బీపీఎల్ అంటే ఏంటి? 10,000 రూరల్లో మంత్లీ ఆదాయం 10,000 ఉండాలి, లోపల ఉండాలి. మన సిటీల్లో అర్బన్లో ఏమో 15,000 ఉండాలి. సో ఇది ఎవరికైనా ఇవాళ 10,000 అనేది పెద్ద ఇది కాదు. ఊర్లో కూడా గ్రామంలో కూడా ఇంట్లో ఇద్దరు పని చేసుకున్నా గట్టిగా రోజుకి 200 అనుకున్న కూలి మినిమం 300 ఉంది. సో వాళ్ళకి 10,000 సంపాదించుకోవడం పెద్ద కష్టం కాదు. అంత మాత్రాన వాళ్ళు పూర్ కాదా? స్టాండర్డ్స్ లివింగ్ స్టాండర్డ్స్ చూసుకున్నప్పుడు వాళ్ళు పూరే 10,000 వచ్చినా. అట్లాగే ఇక్కడ 15,000 వచ్చినా ఒక కుటుంబం బతికే పరిస్థితి లేదు. టౌన్లలో రెంట్లేకే పోతుంది వాళ్ళకి. ఎంత నీచం అనుకున్నా 5-6 వేలు లేనిది ఎక్కడ స్లమ్లో కూడా వాళ్ళకి రాదు. సో ఇతర ఎలక్ట్రిసిటీని, వాటరు ఇవన్నీ ఉంటాయి ఖర్చులు, ట్రావెల్ ఇదంతా. సో ఈ క్రమంలో ఏంటంటే ఈ కండిషన్లు పెట్టడం వల్ల ముఖ్యంగా మిడిల్ క్లాస్కి పెద్ద దెబ్బ. ఎందుకంటే తెలంగాణలో బలమైన మిడిల్ క్లాస్ కూడా ఉంది. ఈ మిడిల్ క్లాస్ మహిళలకంతా గ్యాస్ రాదు అనేసరికి ఒక పెద్ద దెబ్బలాగా ఫీల్ అవుతున్నారు. మరి దీన్ని ఎలా అడ్రస్ చేస్తారు? ఇంకొక వైపున రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ మరి అప్లై చేస్తే ఇస్తారా లేదా చెప్పట్లేదు. రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా చేసుకోవడం అంటే అర్థం ఏంటి? అర్హులని మీరు మరి ఎలా నిర్ణయిస్తారు అనేది క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు. ఏదేమైనా దీని చుట్టూ కొంత గందరగోళం ఉంది. ఈ గందరగోళం తీరడానికి కొంత టైం పడుతుంది. మరి ఎలక్షన్ లోపల ఈ డ్రామా కంటిన్యూ చేసి కొంతమందికి ఇచ్చి ఇంకొంతమందికి పరిశీలిస్తున్నాం అని పెండింగ్లో పెట్టే ఆలోచన అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ముందు వేరే దారి లేదు. కొంతమంది కన్నా ఇవ్వకపోతేమో బిలీవబిలిటీ రాదు, క్రెడిబిలిటీ రాదు. రాని వాళ్ళేమో పెద్ద ఎత్తున నిరసన తెలియజేసే అవకాశం ఉంది. అంటే వీళ్ళు హామీలు ఇచ్చేటప్పుడేమో స్పెసిఫికేషన్ చెప్పరు, బ్రాడ్గా ఇచ్చేస్తారు. అమలుకి వచ్చేసరికేమో వీళ్ళకే ఇస్తామని ఇఫ్స్ అండ్ బట్స్ పెట్టుకుంటూ వెళ్తారు. దీనివల్ల ఆశించిన వాళ్ళు మనల్ని మోసం చేశారన్న ఒక బాధ ఉంటుంది. దానివల్ల నెక్స్ట్ ఎలక్షన్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. మరి ఏం చేస్తారు అనేది చూడాలి మనం. అంటే సార్ ఇప్పుడు మనకి ఆల్రెడీ మహిళల గురించి ఫ్రీ బస్ అని పెట్టారు. దానివల్ల అన్ని చోట్ల కాకుండా కొన్ని చోట్లలో చాలా ఇబ్బందులు పడుతున్నట్టు న్యూస్ అయితే వస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని ప్రవేశపెడుతున్నారు, ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు. దీనివల్ల ఇంకా ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది? వస్తాయండి. ఏదైనా ఒక మంచి పథకం అయినా లేకపోతే వాళ్ళు చెప్పే కేవలం ఎలక్షన్ కోసం పథకం పెట్టినా, ఏ పథకం పెట్టినా దానికి బోత్ సైడ్స్ ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. మేజర్గా పాజిటివ్ ఉన్నప్పుడు ఆ పథకంతో ముందుకెళ్ళాలి. బట్ నెగిటివ్ కూడా ఉంటాయి ప్రతి పథకం కింద. ఒక పథకాన్ని అమలు చేస్తున్నప్పుడు రాని వాళ్ళు బాధపడతారు,
అర్హులుగా ఉండి కూడా రాని వాళ్ళు చాలామంది ఉంటారు, అర్హత లేని వాళ్ళకు కూడా ఆ పథకం వస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ఓవరాల్గా తీసుకున్నప్పుడు దీని ఇంపాక్ట్ సమాజంలో కానీ ప్రజలకు కానీ పాజిటివ్గా ఉన్నప్పుడు ఆ పథకం పెట్టడం తప్పులేదు. కాబట్టి ఇవన్నీ షార్ట్అవుట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత టైం పడుతుంది. కానీ సీరియస్గా అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయడానికే ప్రయత్నిస్తున్నారు.